హాయ్ అండి, బుర్రపాడు కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ రొయ్యల బెండకాయ చామదుంపల పులుసు. ఈ 3 కాంబినేషన్లో పులుసు పెడుతున్నాం. దీనికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, చింతపండు, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర, బెండకాయలు, పచ్చిమిర్చి. ఉడికించి తొక్క తీసిన చామదుంపలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటీ. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి ఉంచుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుంటాం. 1/2 స్పూన్ మెంతులు వేసుకుంటాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయలు, చామదుంపలు, కరివేపాకు, సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలు వేసి అన్నీ శుభ్రంగా నీట్గా కలుపుకొని దాని మీద టమాటా వేసి ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత బాగా కుక్ అయింది. ఇప్పుడు ముందులో మనకు సరిపడా కారం బాగా కలుపుకొని ఇప్పుడు మనం దానిపైన మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకొని చింతపండు మీకు టేస్ట్ చూసుకోండి, మీకు ఎంత పులుపు కావాలో చూసుకొని అంత వేసుకొని శుభ్రంగా బాగా కలిపి దానిపైన కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్ మీద మనం ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది నేను ఆఫ్ చేసేస్తున్నాను. బాగా కుక్ అయిందన్నమాట. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం. టేస్టింగ్ టైం. బుర్రపాడు ఇది ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి.